వర్షాలతో రైతుల కళ్లలో ఆనందం నెలకొందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట, మల్లారం గ్రామాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కవాగును ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు పరిసర ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి వారి వ్యవసాయ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లా స్థాయిలో వ్యవసాయ, సాగునీటి, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా జూలై 30, 31 మరియు ఆగస్టు 1 తేదీలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయి భూగర్భ జలాలు పెరగాలని, రైతులు సమృద్ధిగా సాగునీరు అందించాలని ఆకాంక్షించారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం, ప్రభుత్వం పక్షాన కూడా అప్రమత్తం కాబడి గత 10 రోజుల క్రితం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు, సలహాలతోటి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, హెల్త్కి సంబంధించి అంటే అన్ని రకాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు రైతులకు గ్రామాలలో సదస్సులు పెట్టి చైతన్యవంతం చేసే క్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేసుకునే క్రమంలో సాగునీరు సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి ఆరుతడి పంటలు వేసే క్రమంలో మన ప్రాంతాల్లో కందులు కానీ, మొక్కజొన్న, ఇతర పంటలు వేయాలని చెప్పని రైతులందరికీ కూడా గ్రామాలలో సదస్సులు పెట్టి, సభలు పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి, హన్మాజ్పేటలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునే క్రమంలో ఈరోజు గురు పౌర్ణిమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ మేడం వ్యవసాయ మన దేవాదాయ శాఖ మార్చులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిపినప్పుడు కూడా వరుణయాగాలు చేయాలి, చక్కటి వర్షాలు కురవడానికి చెప్పినటువంటి క్రమంలో భాగంగా ధర్మపూర్లో జరిగింది. ఈరోజు కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా. చాలామంది ప్రజలు, రైతులు, 2 మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను అక్కడ సుపతి ప్రత్యేక ఆధ్వర్యంలో అంజన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ వరుణుడు కరుణించాలని, రాత్రి నుంచి వరుణుడు కరుణించేటువంటి క్రమం. రేపటి నుంచి 30, 31 వీళ్ళ రాజన్న ఆలయంలో కూడా వర్ణయాగం చేయాలని, రేపటి వర్ణయాగానికి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు వస్తున్నారు, అదేవిధంగా పొన్న ప్రభాకర్ వస్తున్నారు, లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇక్కడ హన్మాజ్పేటకు వచ్చినప్పుడు నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుంటే రైతుల ఆనందంతో వాళ్ళు చెప్పే మాట మేము ఊహించని విధంగా ఈరోజు ఎల్నినో కరువు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి మనము దేవుడు, అమ్మవారు బయటపడగొట్టే పరిస్థితి అని. ఇక్కడ వేణు ఓ రైతు దున్నుతున్నాడు. ఇప్పటి వరకు నేను ఎల్నినో ప్రభావంతో నీళ్లు ఉన్నాయని చెప్పి ఎకరమే దున్నుకొని నాట్లేసి అలా నాటు కూడా చూపిస్తుంది. అలా నాట్లు వేసుకున్న ఎకరమే వేసుకొని నాట్లు కూడా వేసుకున్నా. కానీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మాకు ఆశలు చిగురించినాయి. మిగతా ఎకరం కూడా దున్నుతున్నా, ఇక్కడ కూడా నాటు వేసుకుంటున్నా అని చెప్పండి. ఇక్కడ కూడా రైతులు అదే చెప్తున్నారు, మాకు ఇంకా ఈ వర్షం వల్ల మాకు మళ్ళీ పంటలు యథావిధిగా పంటలు చెప్పండి. ఈ సందర్భంగా రైతులకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు మన ప్రాంతంలో దక్షిణ కాశీకి పోయినటువంటి రాజన్నాలే ఇప్పుడు ఈరోజు అంజన్న దగ్గర కూడా గిరి ప్రదక్షిణ చేసి 7.5 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి కూడా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా అక్కడ కూడా లోక కళ్యాణం జరగాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి గ్రామాల్లో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, బ్యారేజీలు, డ్యాములు
ప్రాజెక్టులన్నీ కూడా నిండాలి. తద్వారా భూమిలో ఉన్నటువంటి నీరు అందరికీ అందే విధంగా బావుల ద్వారా వ్యవసాయం ముమ్మరంగా సాగాలి. తద్వారా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క కుటుంబం సుఖమై జీవితంతో ఆనందమై జీవితం అష్టంతో వెళ్ళాలని చెప్పి ఉండాలని చెప్పని మరి భగవంతుని కోరే క్రమంలో ఈ వర్షం రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి స్వాగతం చెప్తూ ఇదే విధంగా 2-3 రోజులు వర్షాలు నేను చెప్పిన వాతావరణ శాఖ మళ్ళీ ఎల్లిన ప్రభావం అక్కడ పసిఫిక్ మహాసముద్రం ఎక్కువ ఎల్లిన జరగడం వల్ల ఇప్పటివరకు ఇబ్బంది అయింది. కానీ మరి 3 రోజులు మళ్ళీ మనకు వర్షాలు ఉంటాయి అంటుంటే ఈ 3 రోజులు బ్రహ్మాండంగా వర్షాలు కురవాలి. ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు నిండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ రైతుల ఆనందం యథావిధంగా ప్రతి ఏటా ఉన్నట్టు ఇప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.